జోడిస్తున్నాను. తక్కువగా అంటూ మాట్లాడాలి. నేను పరమాన్ని ఇంకో కింది పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానా, నేనేమన్నానంటే గ్రామ దేవత అన్నది సరిహద్దుల్లో ఉంటది, అది గ్రామ దేవత అంటారు. గ్రామానికి మొత్తానికి దేవత మా ఇంటి మధ్యన ఉంటదండి గుడి. గుడి లడ్డు కావాలంటే టోకెన్ తీసుకోవాలి, గుడికి వెళ్ళాలంటే టోకెన్ కొనుక్కోవాలి, పూజకి వెళ్ళాలంటే చేయాలి. అలా కాదు నాన్న, తీసుకోకుండా తెచ్చి నడుపుతారా? మాకు అసలు దశం భాగం గురించి కానీ మాడద్దు, ఇక విషయాలు మాకు తెలుసు కానీ ఆయన మా గుడి గురించి మీకు ఎందుకు? నువ్వు వచ్చి డబ్బులు ఇస్తున్నావా? తక్కువ మాట్లాడలేదు నాన్న. తక్కువ ఎక్కువ చర్చిలో మాట్లాడు, చర్చిలో మా గుడి గురించి ఎందుకు నేను కూడా నేను కొత్తగా క్రైస్తవుని కాదు, 15 సంవత్సరాలు అసలు మీ మతం గురించి కానీ ఈ దేవుడి దగ్గరికి అయితే డబ్బులు అక్కర్లేదు. చర్చ ఎప్పటి నుంచి ఉంది? 2010 నుంచి చర్చ ఉందంట. పర్మిషన్ ఇస్తున్నారు చర్చ మీరు? లేదు. మైకులు పర్మిషన్ ప్రభుత్వం నుంచి. మీ సర్టిఫికేట్లు ఏమన్నా ఉంటుందండి? క్రైస్తవులను ఉంటుందా, హిందువులను ఉంటుందా? అంటే దొంగ రిజర్వేషన్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. మీకు పేరుకమో హిందుత్వం కావాలి. రామూర్తి అట ఎప్పటి నుంచి పాస్టర్ అండి? నేను 95 నుంచి 95 నుంచి పాస్టర్ గారు అట. ఏమండి అన్ని సంవత్సరాలు చేస్తాను, లైసెన్స్ లేకుండా మీరు బైక్ ఇది లేకుండా అన్నిటికీ చేస్తున్నారు. లైసెన్స్ ఉంటుంది కానీ నాన్న, మా చర్చిలకి లైసెన్స్ లేదు నాన్న. పర్మిషన్ ఇవ్వాలిగా, పర్మిషన్ ఉండాలి. తెలుసా విషయం? అది నాకు తెలియదు. తెలియకుండా ఇన్ని సంవత్సరాలు పాస్టర్ చేసేస్తున్నారు. చర్చికి లైసెన్స్ అనేది లేదు నాన్న. అదే ఫౌండేషన్ చేసి పిల్లర్లు వేసి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. సరే ఇదంతా నువ్వు అట్లా నడుపుకో, అది వేరు. అసలు మా దేవుళ్ళ గురించి మీ దేవుళ్ళ గురించి నేను 2 చేతులు జోడిస్తున్నాను. తక్కువగా అంటూ మాట్లాడాలి. సరిహద్దుల్లోనే ఉంటారు, దేవుడు ఉంటాడు. ఊరు బయట సంవత్సరానికి ఒకసారి పొలిమారు దేవత అని ఊరు బయట ఊరు బయట మీకు తెలుసా? నువ్వు మాట్లాడావు కదా మా దేవుడు. నాకు డౌట్ అని చెప్పు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అయిపోయింది కాదమ్మా, ఇప్పుడు మా దేవతలు అంటే మీ దృష్టిలో పొలిమేరలో ఉన్నాడు. మీ ఏసు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఆసియా ఖండంలో సువార్త ప్రకటించద్దన్నాడు ఆయన. అదేం చేస్తున్నారు? చెప్పుకోవడానికి రాళ్ళు రప్పలు అని చెప్పి మీరంటున్నా. ఇంకా చాలా మంది అంటున్నారా లేదా? మరి మీకు మనోభావాలు అన్నట్టు ఎగతాళికి కూడా ఉంటాయి. నేను అన్నాను ఆ దేవత గురించి మీకు తెలుసు, నేను చెప్పండి. మన విషయంలో ఏంటండి గ్రహించేది? మీ దేవుడి గురించి మీరు చెప్పుకోండి, తప్పులేదు. ఒకసారి సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పండి. తప్పని నేను అసలు దేనికి ప్రస్తావన ఎందుకు?